హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెజర్మెంట్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ యొక్క పొడవునైతే మనము కొలుచుకొని కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మన కుట్లలోకి మనకు వెళ్తుంది కాబట్టి సో మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత షోల్డర్కి కూడా మనము మార్క్ వేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ నెక్ వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా మార్క్ చేస్తే కనుక షోల్డర్స్ జారేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం నెక్ వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. మనం నెక్ మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఉక్సులు పట్టి సైడ్ మనం మెజర్మెంట్ తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ కొలత వస్తుంది. ఎందుకంటే కాజాల పట్టి సైడ్ మనము తీసుకుంటే కనుక మెడ అనేది పొడవు అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్ కొలత రాదు. సో మనము ఉక్సులు పట్టి సైడే కొలత తీసుకోవాలి. అదేవిధంగా ఆమ్ హోల్ రౌండ్ తీసుకునేటప్పుడు కూడా మనము 1/2 ఇంచు కుట్టు కంటే 1/2 ఇంచు ఎక్కువ తీసుకొని మార్క్ చేసుకోవాలి. నేను చూపించే కటింగ్లో అయితే కనుక ఈ బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి మనం కట్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఎలా ఉంటే అలానే మనకు వచ్చేస్తుంది. ఇంకా మనము ఈ బ్లౌజ్ కటింగ్లోనే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఒకేసారి మార్క్ చేసుకుంటాము. రెండు ఒకేసారి మార్క్ చేసేసుకొని ఇంకా మనం ఖర్చు పెట్టేటప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు జాకెట్ అంతవరకు ఖర్చు వచ్చింది కదా అండి. ఉన్నదానికంటే మనం ఒక 2 ఇంచెస్ ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. అలా ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనం సైడ్ కుట్లు వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఆమ్ హోల్ రౌండ్ ఇలా నీట్గా గీచుకోవాలి. ఇలా నీట్గా గీసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బాగా డ్రా చేసేసుకొని మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోవాలి. మనము లైనింగ్ అనేది ముందుగానే మనం పిండేసి తర్వాత ఐరన్ చేసుకుంటే మనకు కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అవుతే మనకు జాకెట్ అనేది బాగా నీట్గా వస్తుంది. కింద మనకు హెచ్చు తగ్గు ఏమైనా ఉన్నా కూడా మనము లెవెల్గా లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, మనము ఏదైనా కొద్దిగా హెచ్చు తగ్గున్నా కూడా నేను నీట్గా లైనింగ్ అనేది నీట్గా కట్ చేస్తున్నాను. అదేవిధంగా మనము షోల్డర్స్ మధ్యలో డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి డాట్స్ మనము వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసము గుర్తుగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా కొలత తీసుకోవాలి. ఇలా కొలత తీసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేయడానికి మనకు ఒక 1 ఇంచ్ పోతుంది కాబట్టి దానికోసమని ఎక్స్ట్రా పీస్ వదులుకొని ఒక 1 ఇంచు మనము మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా కస్టమర్ ఒక 1 ఇంచు పొడవు పెట్టమన్నారు. సో నేను ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అది లెవెల్గా లేదు క్లాత్. సో నేను లెవెల్ చేసుకుంటున్నాను, హెచ్చు తగ్గు ఇలా లేకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ మంచిగా షేప్ వస్తుందా లేదా అనేది చూసుకొని మధ్యలో ఖర్చు అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా కుట్ల దగ్గర కూడా మనము ఖర్చు పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని వచ్చేసి 2 ఇంచెస్ మన ఫోల్డింగ్ మర్తేసేసుకొని ఇలా మనకి ఏదైనా డౌట్ ఉంటే ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనం కొలుచుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఎప్పటికైనా షోల్డర్ అనేది మనకు కోర్ వైపు అంటే ఇలా కూర వైపు ఉంటేనే మనకు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటేనే మనకు క్రాస్ కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా క్రాస్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ మనము కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే బ్యాక్ నెక్ మనము వచ్చేసి మార్క్ వేసుకున్నాం కదా, అది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్కి వచ్చేసి మనము ఆమ్ హోల్కి లోతు తీయాలి. బ్యాక్ నెక్కి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఫ్రంట్ ముడతలు రాకుండా ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్కి కూడా మనము లోతు అనేది తీయాలి. అలా లోతు తీసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా జాకెట్ ఎలాంటి ముడతలు లేకుండా
బాగా ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ అన్నీ పాటిస్తే మనకు జాకెట్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 సార్లు మార్క్ వేయకుండా ఇలా ఒకేసారి మార్క్ వేసుకొని మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ నెక్ కట్ చేయాలి. మళ్ళీ మెయిన్ క్లాత్ మీద ఇలా హ్యాండ్స్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మనం ఎప్పుడైనా కూర సైడే ఇలా లైనింగ్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని కట్ చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ పద్ధతిలో మీరు ఖచ్చితంగా జాకెట్ కట్ చేసినట్లయితే ఫినిషింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఒకవేళ నెక్ మనకు పొడవు అనేది సరిపోయిందా లేదా, ఇంకా కొద్దిగా ఏమైనా ఎక్కువ కట్ చేసినామా చూసుకొనేసి మనము మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే కనుక కట్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి వేసిన తర్వాత అయినా కూడా మనము కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని 2 సమంగా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ తీసుకొని క్రాస్ అనేది తీయాలి. మనం డాట్స్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇలా క్రాస్ అనేది తీసేసుకొని మనము ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కొంచెం తక్కువగా వచ్చింది. సో నేను ఇలా చూసుకొని ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి టైలరింగ్ క్లాసెస్, మంచి మంచి ఈ డిజైన్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా మనం కట్ చేసేసుకొని ఇంకా మనం వచ్చేసి బ్లౌజ్ అటాచ్ చేసేటప్పుడు మనము లైనింగ్ సైడ్ కాకుండా మెయిన్ క్లాత్ సైడే మనము అటాచ్ చేస్తే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.